వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. అంగరంగ వైభవంగా అయోధ్య ధ్వజారోహరణ. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ఎగరవేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్తో కలిసి పాల్గొన్న ప్రధాని. గర్భగుడిలో బాలరాముడికి ప్రత్యేక పూజలు. లక్ష్మీ నరసింహుని సేవలో పవన్ కళ్యాణ్. అధికారులకు భూ హక్కు పత్రాలు అందించిన ఉప ముఖ్యమంత్రి. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన దాసరి పుష్పలత విభేదాల కారణంగా అందరి ముందు అవమానించిందని హత్య చేసిన భర్త. 15 మంది మావోయిస్టులు లొంగుబాటు. 48 లక్షల రివార్డు గల 5 మహిళలు ఉన్నారని సుక్మా ఎస్పీ కిరణ్ చావన్ వెల్లడి. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతముపై వార్తలు రాసిన వ్యక్తిపై దాడి. జలమూరు మండలం అక్కురాడ గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంపై వార్తలు రాసిన వ్యక్తిపై దాడికి దిగిన గ్రామస్తులు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలను ఆపలేరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలను ఆపలేరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, ఆదివాసీ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు అన్ని గ్రామాల్లో ప్రతిపాదిత ఇండోసెల్ పవర్ ప్లాంట్ పత్రులను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జిల్లాలో ఉండే కేంద్ర మంత్రికి, రాష్ట్ర మంత్రికి, స్థానిక ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాం, మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం బేలారుపులు నడుపుతారా? ఈ రోజేమో రైతాంగము, ప్రజానేకము, గిరిజనులేమో శాంతియుతంగా ర్యాలీ చేస్తే మీరు ఇవాళేమో అనుమతులు రద్దు చేస్తారా? ఇదేనా మీరు చేస్తున్న ప్రజాస్వామ్యం? ఇదేనా మీకుండే న్యాయం అని ఈ సందర్భంగా మీ అందరికి అడుగుతాను. అందుకోసం ఈ రోజు ఈ నిర్బంధాన్ని ఖండిస్తూ రేపు 29వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు ఇండోసోల్ ప్రతిపాదిత పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ఈ ప్రతిపాదనలన్నీ కూడా రేపు దగ్ధం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా పవర్ ప్లాంట్ పోరాట కమిటీ పిలుపునివ్వడం అనేది జరిగింది. అందుకోసం అదంతా జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం. నవంబర్ 25వ తేదీన థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుండా గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు పహారాలతో అనేక మంది గిరిజన నాయకులు గృహ నిర్బంధం చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాలన్నింటిలో పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి ర్యాలీ, బహిరంగ సభకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వెన్నెలవలస గ్రామంలో నల్ల బ్యానర్ నిరసన ప్రదర్శిస్తూ విల్లంపులు చేతపెట్టి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు అణు విద్యుత్ ప్లాంటు, మరొక వైపు థర్మల్ ప్లాంటు, అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో జిల్లాను ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను వారు ప్రశ్నించారు. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ప్రజల భూముల్ని ఇండోసెల్ కంపెనీలకు కట్టబెట్టడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రికి, రాష్ట్ర మంత్రికి, స్థానిక ఎమ్మెల్యే కడుతున్నాం. ఈ రోజు ఇక్కడ ఉండే సుమారు 5,000 ఎకరాల భూమి, అక్కడ వెన్నెలవలస రిజర్వాయర్ నుండి భూమికి రిజర్వాయర్ వరకు మొత్తం భూమి ఇండోసోల్ కంపెనీకు కట్టబెట్టడమే అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఇదా మీరు చేస్తున్న అభివృద్ధి? ప్రజల ఆస్తుల్ని కంపెనీ ఆస్తులకు మార్చడమే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు సవర సింహాచలం, బొడ్ల సురేష్, పోలాకి ప్రసాద్, వెలమల రమణ, కంట అప్పలనాయుడు, కల్లేపల్లి రమణ, కల్లేపల్లి సూర్యనారాయణ, అదపాక రామస్వామి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తి వద్ద 20 కేజీల గంజాయిని నర్సన్నపేట పోలీసులు పట్టుకున్నారు. నర్సన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిర్వహిస్తున్న సాధారణ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తి వద్ద 20 కేజీల గంజాయిని గుర్తించినట్లు సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ శేఖర్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో గంజాయి తరలిస్తున్న షేక్ రియాజ్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మడపం టోల్ ప్లాజా దగ్గర చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు షేక్ రియాజ్ అహ్మద్. అతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి.
ఈయన దగ్గర నుంచి ఒక 20 కేజీల గంజాయి పట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నాడు. దాన్ని 20 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు. 2010లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధారవాడ జైల్లో ప్రెజెంట్ 6 పొందుతున్నాడు. ఆయనకు తెలిసిన వ్యక్తి అయిన హిమాన్సు షాపు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనడానికి బరంపురం వెళ్లి అక్కడ ఆయన దగ్గర నుంచి 20 కేజీల గంజాయి ₹1,00,000 కొని అక్కడి నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు. అక్కడ మజుముల్ అఖ్తర్ అండ్ తౌషి అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయిని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయన్ని ప్రెజెంట్ రెమెడీ పంపిస్తున్నాం. ప్రభుత్వ భూమి అన్యక్రాంతంపై వార్తలు రాసిన వ్యక్తిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని బాధితులు కోరుతున్నారు. అన్వేషణ పత్రికా రిపోర్టర్ కుంచి అప్పలస్వామి అన్నయ్య కామేశ్వరరావుపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. జలమూరు మండలం అక్కురాడ గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యక్రాంతంపై పలు దఫాలుగా కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదులు, అన్వేషణ పత్రికలు వార్తలు వ్రాసినందుకు అదే గ్రామానికి చెందిన చింతాడ త్రినాథరావుతో పాటుగా కుమారుడు బాలకృష్ణ, భార్య అప్పమ్మలు గత 2 రోజులుగా హెచ్చరిస్తున్నట్లు విలేకరు కుంచు అప్పలస్వామిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదే విషయమై జలమూరు ఎస్ఐకి బాధితుడు కుంచి అప్పలస్వామి ఫోన్లో వివరించడం జరిగినట్లు తెలియజేశారు. సోమవారం సాయంత్రం అప్పలస్వామి తన మోటార్ బైక్ పై వెళ్తుండగా చింతాడ బాలకృష్ణ బండిని ఆపి, నీ అంతు చూస్తాను, నీవు ఎవడు ఆ భూమిపై నీ పేపర్లో వార్తలు రాస్తున్నావు, వార్తలు రాయడం ఆపకపోతే నీ సంగతి తేలుస్తామంటూ మూకుమ్ముడిగా కత్తులు, ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారు. అప్పలస్వామి తలపై ఉన్న హెల్మెట్ ఉన్నప్పటికీ ఇనుపరాడుతో బలంగా కొట్టడం వలన తనకు బలమైన గాయాలయ్యాయి. వీపుపైన, మెడపైన చింతాడ అప్పమ్మ, చింతాడ త్రినాథరావు, చింతాడ బాలకృష్ణ అప్పలస్వామిపై దాడి చేస్తుండగా వాళ్ళ పెద్దన్నయ్య కుంచు కామేశ్వరరావు అడ్డగించే ప్రయత్నంలో ఆయనపై కూడా కత్తితో దాడి చేయడం వలన బొటన్ వేలు, చూపుడు వేలు విరిగిపోవడమే కాకుండా తలపై కూడా బలమైన గాయాలు తగలడం వలన స్పృహ తప్పి పడిపోయాడు. ఇరువురిపై దాడి చేస్తుండగా కొంతమంది ఆపి ప్రయత్నం చేస్తే వారిని కూడా కత్తులు, రాడ్లు చూపించి హెచ్చరించారు. గ్రామంలో ప్రభుత్వం సేకరించిన రిజర్వ్ స్థలము అన్యక్రాంతం అవుతుందని పలు దఫాలుగా కలెక్టర్కు గ్రీవెన్స్ లో తమ పత్రికా అన్వేషణ దినపత్రికలో వార్తలు రాయడమే తప్పుగా భావించి రాశానే తప్ప వేరే ఉద్దేశం లేదని బాధితులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో మీడియా ముందు తమ గోడును విన్నవించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మణపేట నియోజకవర్గం జలమూరు మండలం అక్కురాడ పంచాయతీలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని చెప్పేసి నేను వార్తల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. సో అధికారులు కబ్జాదారుడికి సహకరించి అధికారులే కబ్జాదారుడితో దాడులకు పాల్పడేట్టు చేసినటువంటి జలమూరి ఎంఆర్ఓ, ఇది ఆయనకి ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నా సార్, ఇక్కడ కనీసం 30 లక్షల రూపాయలటువంటి ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయింది సార్, ఒకే వ్యక్తి కబ్జా చేశాడు, గ్రామ అవసరాల నిమిత్తం మా గ్రామాలకి అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్ కడతామని ఒక వినతి పత్రం కూడా తెలియజేయండి. ఇచ్చాక అదే ఎంఆర్ఓ గారు మాకు ఒక ఎండార్స్మెంట్ కూడా ఇచ్చాడు, నాకు ఒక ఆర్టీ ద్వారా మా ఆధీనంలోనే ఉంది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చాడు. కానీ పేపర్ల వరకే చేశారు ఆయన నాకు ఇచ్చే ఎండార్స్మెంట్ లో. రియల్ గా అక్కడ కబ్జాదారుడు 17 సెంట్లు భూమిలో ఇల్లు నిర్మాణం చేశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అని అధికారులు నిలదీస్తే అధికారి ఏమన్నాడంటే, మీరు వార్త వేశారు కదా, ఎవడైతే కబ్జా చేశాడో వాడితోనే మీరు సెటిల్మెంట్ చేసుకోండి, నా దగ్గర మీరు రావద్దని చెప్పాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? వార్త రాయడం తప్ప ప్రభుత్వ ఆస్తులు కాపాడవలసినటువంటి రెవెన్యూ అధికారులు వీళ్ళేం చేస్తున్నారు అంటే కబ్జాదారులతో చేదు కలిపి వీళ్ళు ఖజానాలు నింపుకుంటున్నారా? ఇది వాస్తవం. అంటే వార్తలు రాయడం అనేది తప్ప ప్రశ్నించకూడదా? నేను ఈ విధంగా మీడియా మీరకంగా తెలియపరచుకుంటున్నాను. అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఈ ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోడీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. బాలరాముడు ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. భారత సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. తమిళనాడులోని ఉత్తర మేరూర్ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెబుతోంది. వచ్చే 1000 ఏళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలి.
మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है. हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है. सदियों के घाव भर रहे हैं, सदियों की वेदना आज विराम पा रही, सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है. आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही. जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं, एक पल भी विश्वास से टूटा नहीं. श्री राम परिवार का दिव्य प्रताप इस धर्म ध्वजा के रूप में इस दिव्यतम भव्यतम मंदिर में प्रतिष्ठापित हुआ है. और साथियों, ये धर्म ध्वजा केवल एक ध्वजा नहीं, ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है. స్టీల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కెల్ల జంక్షన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా గొర్ల మండలం కెల్ల జంక్షన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నిర్దిష్టమైన హామీ ఇచ్చేదాకా రాస్తారోకో విరమించేదే లేదని తేల్చి చెప్పిన రైతులు. దీంతో ఆ ప్రాంతం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. ఈ మేరకు కార్యాలయం నుండి బయటకు రాని తహసీల్దార్. తాము అధికారంలోకి వస్తే మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యం ఉంటుందని టీవీకే అధ్యక్షులు విజయ్ తెలిపారు. కరూర్ దుర్ఘటన అనంతరం మొదటిసారిగా ఆదివారం విజయ్ పార్టీ శ్రేణులు ప్రజలను కలిశారు. సేలం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని భావించిన పోలీసుల అనుమతి పొందడంలో ఏర్పడిన సమస్యలతో అది వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం కాంచీపురం జిల్లా సొంగువారి సత్రంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో పబ్లిక్ మీట్ ను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన 2000 మందికి పోలీసులు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా విజయ్ ప్రసంగిస్తూ అసత్య వాగ్దానాలు చేసి డీఎంకే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. టీవీకేకు సిద్ధాంతం లేదని అంటున్నారని, డీఎంకే సిద్ధాంతమే అవినీతికి పాల్పడటమని ఎద్దేవా చేశారు. కాంచీపురం వద్ద పాలూరు నదిలో సుమారు 22 లక్షల యూనిట్ల ఇసుక దోపిడీకి గురైందని, తద్వారా సుమారు 4730 కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. టీవీకే అధికారంలోకి వస్తే మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అలాగే అందరికీ సొంత ఇల్లు, ద్విచక్ర వాహనం, ఇంటికో పట్టుభద్రుడు ఉండే విధంగా విద్యా విధానంలో సంస్కరణలు, ఇంట్లో ఒకరికి శాశ్వత ఆదాయం, భద్రతా ప్రణాళికలు సృష్టిస్తామని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి వీటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ సిద్ధాంత వ్యతిరేకులు ఎవరనేది ముందు ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తాను మిగతా వారిలా మాటలతో ప్రజలను మోసగించనని, తాను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజలకు మంచి చేయడానికని స్పష్టం చేశారు. నవంబర్ 29 వరకు జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోత్సవం వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. రైతులు లాభసాటి పంట వైపు అడుగులు వేయాలని, మార్కెట్కు అనుగుణంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం కాజీపేట, పొన్నాడు గ్రామాల్లో రైతులతో ముచ్చటిస్తూ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నవంబర్ 29 వరకు జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ 7 రోజుల కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమాచారం సేకరిస్తారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి నూతన లాభదాయక పంటల సాగుకు రైతులను ప్రోత్సహించడంతో పాటు ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించే అంశంపై లోతుగా అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్తో సహా మొత్తం 6 సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. పంచసూత్రాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ప్రకృతి వ్యవసాయ అధికారులను కూడా భాగస్వామ్యం చేసి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేలా తగిన సూచనలు చేస్తున్నారని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. సిబ్బందికి వారం రోజుల పాటు రైతులు తీరిక చూసుకుని అందుబాటులోకి ఉండాలని కోరారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఆర్ఎస్కేకి జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తర్వాత తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెరగాలి, దీని గురించి ఒక సమీక్ష మనం ఎంత ప్రోగ్రామ్ అయిన తర్వాత 3వ డిసెంబర్ తేదీన ఆర్ఎస్కే వారీగా ప్రతి చోట్ల వేస్తాం. ఇప్పుడు కూడా మనం అందరికీ చెప్తూ జీడిపి గురించి కూడా అందరికీ చెప్తే బాగుంటుంది.
ఆ ఇన్స్ట్రక్షన్స్ తో ఈ అన్ని టీమ్స్ మన దగ్గర దాదాపు ఒక 410 ఆర్ఎస్కేలు మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్ఎస్కే దగ్గర ఇలాంటి టీమ్స్ మనం ఫామ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ ఉంటే ఫీల్డ్ కి లేకపోతే ఇంటి దగ్గర ఒక సమీక్ష పెట్టుకుని ఫార్మర్స్ కి అందరికీ చెప్పబోతున్నాం. ఖచ్చితంగా దీంట్లో ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ సీజన్ కి ఖచ్చితంగా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. రైతులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మిత్రుల తరపున, మీరు కనుక్కోండి మీ ఇంటికి ఈ టీం ఎప్పుడు వస్తుంది. దయచేసి ఆ రోజు ఒక పూట మీరు ఇంటి దగ్గర ఉంటే ఈ టీం మీ దగ్గర వచ్చి అంతా వివరంగా మీకు చెప్తారు. మీకు ఉన్న సమస్యలు కూడా వాళ్ళకి, లేకపోతే మీ దగ్గర కూడా కొన్ని ఐడియాస్ ఉండొచ్చు, అది కూడా తిరిగి మన టీం వాళ్ళకి చెప్తే ఇంకా మన శ్రీకాకుళం జిల్లాలో ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ లో ఇంకా మనం మంచి మార్పు మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. దీనికోసం ఈ ప్రోగ్రామ్ అని ఈ రోజు ప్రారంభించాం. మంచి రిజల్ట్స్ కొన్ని చోట్ల వస్తున్నాయి, ఇంకా మనం నేర్చుకోవడానికి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ ఫ్యూచర్ దీంట్లో డోర్ టు డోర్ లో మనం అందరికీ చెప్పవచ్చు. పొన్నాడ వంకాయను మరింత మార్కెటింగ్ చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు. ఆయా క్లస్టర్లోని రైతులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదురు ఈశ్వర్రావు పాల్గొన్నారు. దేశ ఉప ప్రధాని భారత్ ఐక్యతకు ఎనలేని కృషి జరిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కొనసాగుతున్న స్ఫూర్తి కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పాతపట్నంలో 3వ విడత జాతీయ సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. నేలమణి దుర్గా గుడి నుంచి కేఎస్ఎం ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎన్సీసీ వాలంటీర్లు, పలు కళాశాలల విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ మరియు జాతీయ సేవా పథకం జిల్లా శాఖలు సంయుక్తంగా ఈ ర్యాలీని చేపట్టారు. ఉత్తరాంధ్ర కన్వీనర్ ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భారతదేశపు ఉక్కు మనిషి, ఏకీకృత భారత రూపశిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య తరువాత దేశంలో 565 సంస్థానాల ఏకీకరణకు పటేల్ చేసిన కృషి వలనే భారత్ నేడు సమైక్యంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ దొంతులూరి వనజ, పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సన్యాసినాయుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె చక్రపతి, జాతీయ ఎన్ఎస్ఎస్ అవార్డు గ్రహీత ఆర్ లీలా ప్రసాద్ రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ మరియు ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు, యువతీ యువకులు పాల్గొన్నారు. జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ఉప ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది నవంబర్లో ఆలయానికి వచ్చిన ఆయన అభివృద్ధికి హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న 30 ఎకరాల కొండపోరంబోకు భూమిని ఆలయానికి కేటాయించేలా కృషి చేస్తానన్నారు. ఆలయ ప్రదక్షిణ మండపం, గ్రామం నుంచి కొండపైకి రహదారి, పైన రిటైనింగ్ వాల్ నిర్మాణాలకు హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రులను నిధులు కోరారు. కొండ పోరంబోకు భూమిని కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం పొందేలా చేసి నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ మేరకు దేవస్థానానికి 30 ఎకరాలు కేటాయిస్తూ ఈసీ జారీ అయిన భూ హక్కు పత్రాలను ద్వారకా తిరుమల ఈవో మూర్తికి అందజేశారు. ప్రభుత్వం నుంచి 8.7 కోట్ల నిధులు మంజూరు చేయించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. రణస్థలం గ్రామం నందు రైతన్న మీకోసం కార్యక్రమ అమలును అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ పరిశీలించారు. అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ రణస్థలం మండలం రణస్థలం గ్రామం నందు రైతన్న మీకోసం కార్యక్రమం అమలు జరుగుతున్న తీరు గురించి స్థానిక రైతులు మరియు వ్యవసాయ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. రైతుల ఆదాయం పెంచేలా, వరి పంట నుండి ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహించేలా వారికి అవగాహన కల్పించి ప్రణాళికలు తయారు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక ధాన్యం సేకరణ కేంద్రం నందు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బానోజీ నాయుడు, వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఓ మహిళను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మలి మండలం నౌపాడలో హత్యకు గురైన వివాహిత పుష్పలతను భర్తే అనుమానంతో హతమార్చినట్లు టెక్కిలి డీఎస్పీ కె లక్ష్మణరావు తెలిపారు. నౌపాడ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు వివరాలను వెల్లడించారు.
ఈ నెల 20న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తి గాయపరిచి హత్య చేసినట్లు స్థానిక వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మృతి చెందిన మహిళ నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన దాసరి పుష్పలతగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భర్త దాసరి బాలకృష్ణతో విభేదాల కారణంగా ఆమె 2 పిల్లలతో వేరుగా ఉంటుంది. దీనిపై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా అందరి ముందు తన భార్య అనుమానించిందని బాలకృష్ణ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు. ఈ క్రమంలో పిల్లల గురించి మాట్లాడాలి రావాలని కోరాడు. నౌపాడ 3 రోడ్ల కోడల నుంచి తుమ్ముపొదల వద్ద ఆపి ఆమెతో మాట్లాడుతున్నట్లు నటించాడు. ఒక్కసారిగా వెదురు కర్రతో తలపై ముఖంపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలించి కొండభీమవరం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ దర్యాప్తులో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ జి నారాయణస్వామి ఉన్నారు. ఈ చనిపోయినటువంటి దాసరి పుష్పలత ఆవిడ పేరు, 36 years. ఆవిడ కూలి పని చేసుకుని బతుకుతుంది. ఆ హస్బెండ్ కూడా బాలకృష్ణ. 14 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వివాహమైనటువంటి పరిక్రమంలో 2 పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం వైవాహిక జీవితం బాగానే గడిచింది. 3 సంవత్సరాల నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యేవి. డిస్టర్బెన్స్ స్టార్ట్ అవ్వడం ఆయన ఉన్నటువంటి చెడు వ్యసనాల వల్ల, లేకపోతే భార్యాభర్తలకి ఏదైనటువంటి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల సరిగ్గా పిల్లల్ని కానీ ఈవిడ కానీ చూసుకోకపోవడం. ఆ గ్రామంలో పంచాయతీ కూడా పెట్టడం జరిగింది. గ్రామ పెద్ద సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీలో భర్తని మందలించడం, తర్వాత కూడా సరిగా చూసుకోకపోతే ఆవిడ పిల్లల్ని తీసుకుని వేరే దగ్గర కాపురం పెట్టుకుంది. ఫైన్ భర్తకు ఫోన్ చేసి పిల్లల గురించి మాట్లాడాను, నీకు పిల్లల విషయం మాట్లాడాలని చెప్పానంటే వీడు అప్పటికే చాలా ఆవేశంతో ఉన్నాడు. పెద్దల సమక్షంలో నన్ను మందలించింది, నా బరువు తీసిందని చెప్పేసి దీనికి ఉన్నాడు, వదిలేసి వెళ్ళిపోయి చెప్పేసి కష్టపెట్టి ఉన్నాడు. కాబట్టి ఎలాగైనా సరే ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో రావడం ఒక కర్ర తీసుకుని వచ్చాడు. కర్ర తీసుకుని వచ్చి ఈవిడ్ని వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకుని నవ్వుపడ ఉన్నటువంటి ఉప్పుగల్లు తీసుకెళ్లాడు. తీసుకెళ్లి 2 డిస్కస్ చేస్తున్న క్రమంలోనే ఆయన కర్రతో తల మీద బాధేసి చంపడం జరిగింది. ఇది మనకి 20వ తారీఖున జరిగిందండి. ఈ రోజు 12 గంటలకి మనం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ తీసుకుంటాం. రిమాండ్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ సక్రమంగా అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ముద్దాయిని కోర్టులో శిక్ష చేస్తాం. మండల స్థాయి గ్రిక్స్ ఆటల పోటీలకు ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈదుల వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గ్రిక్స్ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజ జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుతూ పాడుతూ చదువుతూ దేహదారుఢ్యం, మానసిక వికాసం చాలా అవసరమని అన్నారు. అదే మానసిక వికాసం రావాలంటే క్రీడలు ఒక ఔషధమని పేర్కొన్నారు. కానీ ఈ రోజుల్లో జీవితం ఒక యంత్రంలా పనిచేస్తుందని, ఉదయాన్నే లేచేసరికి ఉరుకులు పరుగులు తీస్తూ చదువుకే అంకితమవుతున్నారని పేర్కొన్నారు. ఒక మనిషి చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, ఆటలు, పాటలు వంటివి అలవర్చుకోవాలని తెలిపారు. ఈ రోజు మనం దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాణ్యమైన విద్య అందిస్తున్నామని, ప్రతి విద్యార్థి తిండి నుంచి వేసుకున్న షూస్ వరకు ప్రతి ఒక్కటి నాణ్యమైందని ఇస్తున్నామని, విద్యా ప్రమాణాలు పెంచడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నామని కొనియాడారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీని రూపుదిద్దే విధంగా కార్యక్రమాలు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలకి పిఎస్సిఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, సర్పంచులు తర లక్ష్మీనారాయణ, చిట్టి సింహాచలం, వివిధ మండల పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమంను నిర్వహించారు.
సమస్యల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సాయంత్రం 4:30 వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 127 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను వ్యక్తిగత శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా నిర్ణీత గడువులోగా త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.